టీపీసీసీ సారథి నియామకం ఆలస్యం వెనుకున్న మతలబేంటి? పార్టీ సీనియర్ల మధ్య తీవ్ర పోటీనే కారణమా, లేక నేతల మధ్య సమన్వయం హస్తినా పెద్దలకు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా? అందుకే కాస్త ఆలస్యమైనా సరైన సారథిని ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యారా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుందా? అయితే లెట్స్ వాచ్ దిస్ ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఇచ్చినా ప్రజలు ఆశీర్వదించలేదు. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉంది. పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది. ముఖ్య నేతలు సైతం పార్టీని వీడారు. ఇక పార్టీ తెలంగాణలో దుకాణం బంద్ చేసుకోవడమే అనే స్థితికొచ్చింది. ఇదంతా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అదృష్టం కలిసొచ్చింది. కాగల కార్యం గంధర్వులు చేసినట్లు బీజేపీ చేసుకున్న స్వయం కృతాపరాధం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద వరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. ఎంతోమంది సీనియర్లున్నా, ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకుని ఉన్న పాత కాంగ్రెస్ నేతలను కాదని పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ నడిపించిన రేవంత్ రెడ్డికి సీఎం పదవి దక్కింది. ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. జోడు పదవులు ఒక్కరికే ఇవ్వరాదనేది కాంగ్రెస్ పార్టీ పంచమర్హిలో తీర్మానం చేసింది. దీనికి అనుగుణంగా తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని భావించింది. కానీ ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు అడ్డొచ్చాయి. రాక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తే అసంతృప్తులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారని భావించిన అధిష్టానం ఆ ప్రక్రియ వాయిదా వేసింది. వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదన్నట్లుగా దేనికోసం పీసీసీ అధ్యక్షుడి నియామకం వాయిదా వేశారో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించినట్లుగా ఫలితాలు రాలేదు. దీంతో అధిష్టానం సైతం అసంతృప్తిని వెలిబుచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల అనంతరం మళ్లీ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై చర్చ నడిచింది. సీనియర్లు చాలాసార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారు. అయినా పీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఇంకా నిర్ణయం జరగలేదు. దీనికి కారణం ఏంటనే చర్చ పార్టీ శ్రేణుల్లో సైతం జరుగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చతికిల పడుతుంటే దక్షిణాన కర్ణాటక, తెలంగాణలో మాత్రం అధికారంలోకి వచ్చింది. పైగా తెలంగాణలో 10 ఏళ్ల గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణలో పట్టు నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో గతం కన్నా మంచి ఫలితాలు సాధించింది. ఎన్నో విమర్శలను ఎదుర్కొని రాహుల్ గాంధీ సారథ్యంలో 3 అంకెల స్థానాలకు చేరువయ్యింది. 25 స్థానాలు ఇండియా కూటమికి వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీపై ఆచితూచి అడుగులేస్తున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్ష స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. రేసులో సీనియర్లున్నారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా నిలదొక్కుంటున్నారు. పార్టీపై నెమ్మదిగా పట్టు సాధిస్తున్నారు. మొన్నటి వరకు రేవంత్ను వ్యతిరేకించిన కోమటిరెడ్డి బ్రదర్స్, తూర్పు జగ్గారెడ్డి లాంటి సీనియర్లు 10 ఏళ్లు రేవంతే సీఎం అని మాట్లాడే స్థాయికి రేవంత్ రెడ్డి ఎదగడం గొప్ప విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి పార్టీలో ఎప్పటికైనా పోటీదారుడిగా భావించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మెత్తబడినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో రేవంత్ రెడ్డికి ఎదురు లేకుండా ఉంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలుపుకొని పోవడంతో అటు ప్రభుత్వంలో కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ దశలో తనకి అనుకూలమైన నేతకే పీసీసీ ఇప్పించుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ ఇప్పించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యూఐ నుంచి ఎదిగిన నేత. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి అండగా నిలబడుతున్నారు. మరోవైపు సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ కూడా పీసీసీ రేస్లో ఉండడంతో పోటీ తీవ్రత పెరిగింది. మధుయాష్కి గౌడ్కు కేంద్ర నాయకత్వంలో ముఖ్య నేతల సంబంధాలున్నాయి. 2 సార్లు లోక్సభ సభ్యుడిగా గెలుపొందడంతో ఢిల్లీ నేతలతో గట్టి పరిచయాలు ఏర్పడ్డాయి. పీసీసీ రేస్లో ముందున్న ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడమే కాకుండా ఒకే జిల్లాకు చెందినవారు. ఇద్దరు ఉమ్మడి నిజామాబాద్కు చెందినవారు కావడం విశేషం.
ఒకవైపు సామాజిక సమీకరణాలు, మరోవైపు నిబద్ధత వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది పార్టీ అధిష్టానానికి. ఇదిలా ఉంటే సీనియర్ల మధ్య సమన్వయం సరిగ్గా లేకపోవడం కూడా ఆలస్యానికి కారణమవుతోందని తెలుస్తోంది. ఎవరికి వారికి తోచిన విధంగా అధిష్టానానికి తమ ఇష్టాలను తెలుపుతున్నారు. ఏకాభిప్రాయం కుదరడం లేదని అంతర్గతంగా ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో ఏ విధమైన అసంతృప్తులు లేకుండా పీసీసీ సారథిని నియమించాలని పార్టీ భావిస్తోంది. రాక అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో పార్టీ ఆగమవ్వడం అది నాయకత్వానికి ఇష్టం లేదని తెలుస్తోంది. దీంతో టీపీసీసీ విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.